తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలపై మొత్తం 90 లక్షల రివార్డు ప్రకటించారు. తిప్పిరి తిరుపతిపై 25 లక్షలు, మల్లా రాజిరెడ్డిపై 25 లక్షలు, బడే చొక్కారావుపై 20 లక్షలు, నూనె నరసింహారెడ్డిపై 20 లక్షల రివార్డు ఉంది. లొంగుబాట్లతో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలిందని పోలీసులు తెలిపారు. తర్వాత 2007 లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015 లో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బీ కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యూ కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. ఆదిపూర్ ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేశాడు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజన్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశాడు. తర్వాత 2007 లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015 లో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బీ కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యూ కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు.